హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఇప్పుడు మనం కింగ్డమ్ మూవీ పబ్లిక్ టాక్ కోసం వచ్చాం. ఎంతమంది జెన్యున్ రివ్యూ చెప్తారో, ఎంతమంది ఎక్స్ట్రా చెప్తారో, ఎంతమంది పబ్లిసిటీ కోసం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. చూడకుండా చెప్తారో చెక్ చేశాడు అనమాట. అంటే చాలా మూవీస్ తర్వాత వచ్చింది కదా, సో మనం ఎంకరేజ్ అయితే చేయాలి. సెకండ్ పార్ట్ వస్తే గానీ మనం చెప్పలేము కదా. బాగుంది, నాకైతే నచ్చింది. ఆబ్వియస్లీ ఉంటుంది కదా అండి. బాహుబలికి దీనికి అంటే బాహుబలి చూసాం మనం ఫస్ట్ పార్ట్, మనకి కొంచెం డిఫరెన్స్ ఉంది. సో సెకండ్ పార్ట్ వచ్చిన తర్వాత మనకి చాలా నచ్చింది. ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది. టేకింగ్ అదంతా అలాగే ఉందండి. కేజీఎఫ్ చూస్తున్నట్టే ఉంది అండ్ శ్రీలంకన్ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా. అండ్ ఇట్స్ అ విజువల్ ఫీస్ట్. బాగుంది. ఫోటోగ్రఫీ అండ్ ఆల్ ఇస్ ఆల్సో గుడ్. కాకపోతే స్టోరీ లైన్ కొంచెం ఫస్ట్ హాఫ్ ఇస్ వెరీ గుడ్. సినిమా ఏడిపించేసారంటే కదా, బాగా ఎమోషనల్ తో మీకు చాలా ఏడిపించారు. ఆ ప్లే బాయ్ లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా చాలా సెంటిమెంటల్ గా అనిపించింది. బట్ యాజ్ యూజువల్ ఆయన ఫ్యాన్ బేస్ విజయ్ దేవరకొండ ఇస్ లైక్ వెరీ గుడ్. యాక్టింగ్ ఇస్ గుడ్. ఆయన ఎఫర్ట్స్ అవి అయితే కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ కూడా సెకండ్ పార్ట్ కి ఓపెనింగ్ ఉంచారు. సో ఇట్స్ గుడ్. ఓవరాల్ ఇట్స్ వర్త్ వాచ్. హీరోయిన్ రోల్ ఎంత ఉంది అసలు? ఆవిడ యాక్టింగ్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదండి. అండ్ ఏదైతే మన సాంగ్ పాపులర్ అయిందో ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. సో దానికి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. బట్ ఓవరాల్ గా బాగుంది. హీరోయిన్ రోల్ అయితే అసలు ఏం లేదు. షీజ్ అ డాక్టర్. అక్కడక్కడ ఒక 4-5 సీన్ లో కనిపిస్తుంది. ఓవరాల్ గా కింగ్డమ్ మూవీ గురించి మీరేం చెప్తారు? ఒకసారి చూడొచ్చు. యాక్టింగ్ స్టోరీ లేదు. వన్ టైం వాచబుల్ భయ్యా ఒకసారి. ఓవరాల్ గా అంటే మీకు స్క్రీన్ కొత్తగా ఉన్నాడు కదా వెంకటేష్, ఆయన ప్లస్ అంటే విజయ్ దేవరకొండ కాదా? విజయ్ దేవరకొండ యాజ్ యూజువల్ సూపర్. కింగ్డమ్ బాగాలేదని వాళ్ళకి ఏం చెప్తారండి? నాకైతే బాగుంది, కొత్తగా ఉంది, నచ్చింది. అంటే స్లో ఉందా? వన్ టైం వాచబుల్ మూవీ 2-3 సార్లు చూడొచ్చా? అంటే చూడొచ్చు, కొన్ని లైక్ సలార్ లెవెల్లో బాగుంది. అంటే రొమాంటిక్ సీన్స్ ఎలా ఉన్నాయి విజయ్? అసలు రొమాంటిక్ సీన్స్ లేవండి, ఇది అసలు రొమాన్స్ మూవీ కాదు. ఒక ఫ్యాన్ గా చెప్పండి, కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా దేవరకొండ? ఎస్, కమ్బ్యాక్ మూవీ అనుకో. సో పార్ట్ 2 కు నీడ్ ఉందా అండి? ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లాస్ట్ లో జస్టిఫికేషన్ కి ఉండొచ్చు. ఓకే. సో అంటే చాలా మంది ఓవర్ అని విజయ్ దేవరకొండ అంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఓవర్ ఏం లేదు, ఆయన యాజ్ యూజువల్ గా బాగానే చేశారు. సో వన్ వర్డ్ అబౌట్ కింగ్డమ్. హిట్, గుడ్, వెరీ నైస్. టోటల్ గా మీరు షాక్ అయిన మూమెంట్ ఏదైనా? క్లైమాక్స్ అండ్ ఇంటర్వెల్ షాట్, ఇంటర్వెల్ సీన్స్. డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఇస్ టాప్ నాచ్, చాలా బాగుంది. టోటల్ గా మీరు హ్యాపీయా? వెరీ హ్యాపీ. ఫైనలీ ద హిట్ కేమ్ టు విజయ్ దేవరకొండ. చాలా ఆనందం, పీస్, ప్రశాంతత, డబ్బులు, ఎవ్రీథింగ్. కొత్త సినిమా చూసాం, ఫీల్ బాగుంది, కానీ కొంచెం స్లోగా అనిపించింది. కానీ ఎలివేషన్ షాట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి? నాకు అంత ఐడియా లేదు దాని గురించి. అంటే స్క్రీన్ ప్లే ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఓకే, చూడొచ్చు. మదర్ సెంటిమెంట్, కొంచెమే ఉంది కదా, ఏం పెద్ద కదా. బ్రదర్ సెంటిమెంట్ ఆమె బాగుంది. అది హీరోయిన్ హీరో అదే మొత్తం కదా స్క్రీన్ ప్లే నాకు దాంట్లో ఏం రాసారో కానీ స్క్రిప్ట్ అసలు ఒక ల్యాగ్ అనేది ఒక బ్రదర్స్ ఎమోషన్ అనేది 1-2 సెకండ్స్ లో చూపిలేం కదా బ్రో. ఆ బ్రదర్ ఎమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వాలంటే చాలా సేపు పడుతుంది. ఇంకా ల్యాగ్ అనేది ఎక్కడ అంత ల్యాగ్ కనిపించలేదు చెప్పాలంటే. సీక్వెన్స్ కరెక్ట్ గా ఉంది. ఓవర్ హైప్ కానీ ఓవర్ ఎలివేషన్స్ కానీ అసలు ఏం లేదు. ఇంకా నాగవంశీ గారు చెప్పినట్టు మేమేం హోప్ చేసామో అదే వచ్చింది. ఎన్నో కమర్షియల్ సినిమాలు పడినాయి. ఖుషితో వచ్చినా కొట్టినారు, లైగర్తో వచ్చినా కొట్టినారు, కానీ లాస్ట్ కింగ్డమ్ మావాడు కొట్టినాడు. సినిమా అయితే నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్ కొద్దిగా డిఫరెంట్ గా చేస్తే మేము ఆదరిస్తాం అనుకునే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అయితే ఈ సినిమా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇది ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్. ఖచ్చితంగా ఇక ముందు ఇలాంటి సినిమాలు చేస్తే ఆయన పాన్ ఇండియా స్టార్ అవుతారు. ఏదైతే రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఏ స్థాయికి వెళ్ళారో ఆ స్థాయికి వెళ్ళేటువంటి క్యాపబిలిటీ ఆయనలో ఉంది. ఖచ్చితంగా మంచి స్టార్ అవుతుంది. మొత్తానికి కింగ్ అయి కూర్చుంటాడు. విజయ దేవరకొండ తోపు, దమ్ముంటే ఆపు అని నిరూపించుకున్నాడు. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? నిజంగా అన్నే క్యారెక్టర్ సత్యదేవ్ అయితే మాత్రం పర్ఫార్మెన్స్ పిచ్చి పీక్స్. వీళ్ళంతా నిజంగా అన్న తమ్ముళ్ళేమో అన్న రేంజ్ చూపించాడు డైరెక్టర్ గౌతమ్ గారు. ఈ సెంటిమెంట్ ఈ రేంజ్ లో చూపించింది
మీరే సార్ హ్యాట్స్ ఆఫ్, మీకే హ్యాట్స్ ఆఫ్. ఆ రేంజ్ లో ఉంది. కానీ లాస్ట్ క్లైమాక్స్ లో సత్యదేవ్ కి మన విజయ్ దేవరకొండ రిలేషన్ లో కొంచెం బ్రేక్ పడుతుంది. సో స్టోరీ రివీల్ చేయకూడదు, కానీ సినిమా మాత్రం చాలా బాధ అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఒక పావు గంట అయితే జనాలు ఏడుస్తారు. పార్ట్ 2 అవసరం లేదా కొంతమంది అంటారు, దాన్ని ఏమంటావు? పార్ట్ 2 అవసరం అసలు రోలాక్స్ చూసావా? ఆయన్ని మించిన విలన్ పెట్టాడు ఇందులో. ఆయన్ని మించిన విలన్ సారీ ఆయన ఖచ్చితంగా మాస్ కంబ్యాక్. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నాం, మళ్ళా ఇది మాస్ కంబ్యాక్. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్ లోకి కింగ్డమ్ కూడా చేరిపోతుంది. కింగ్డమ్ 2, కింగ్డమ్ స్క్వేర్, ఏదైనా కానీ వీఆర్ వెయిటింగ్ ఫర్ దాట్. మీరు ఖచ్చితంగా తీయాల్సిందే. అండ్ మేబీ ఆ ఎలివేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో మేబీ ఆ మూవీలో పెట్టుకోండి, ఇంకా వర్కౌట్ బాగా చేసి. కొంచెం లాగ్ ఉంది అంటే లాగ్ ఏం లేదండి, ఆ స్టోరీ అలాంటిది అంతే, లాగ్ ఏం లేదు. ఎవరిని మీరు చూసి ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి, మీరు లాగ్ ఏం లేదు. స్టోరీ అలాంటిది. కొన్ని అక్కడక్కడ సాంగ్స్ మిస్ అయింది అని అంటున్నారు, అది ఓకే, కానీ సినిమా చాలా బాగుంది. మీరు థియేటర్కి వచ్చి చూసి చెప్పండి అన్న. చాలా బాగుంది. వెంకటేష్ గారు టాలీవుడ్ని ఏలబోతున్నారు, అంత బాగుంది. యాక్టింగ్ చాలా బాగా చేశారు. సత్యదేవ్ గారి గురించి, విజయ్ గురించి, గౌతమ్ సార్ గురించి మాట్లాడుతున్నారు. అల్టిమేట్ బాగుంది. ఎలా ఉంటుంది వెళ్ళి చూడండి అన్నమాట. మన రాజుకు సంబంధించి ఎలా వచ్చింది లాస్ట్ స్టోరీ.